రాజకీయ కక్ష కాదు, చట్ట ప్రకారమే కేసీఆర్కు నోటీసులు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ ఆయనకు తెలియకుండా జరగలేదు, నిజాలు బయటకు రావాలంటే విచారించాల్సిందేనని వెల్లడి. వాళ్ళు లొల్లి పెట్టుకోగా నీకెందుకే? అట్లా కాదే కాదు, ఒకటి చెప్పు, వాళ్ళు లొల్లి పెట్టుకోగా నిన్ను అడిగిర్రా? సరే, వాళ్ళు ఏదో ఆరోపణ చేస్తున్నారు, చట్టం తన పని తాను చేసుకోవద్దని చెప్పొచ్చు కదా. గుమ్మడికాయలు తొంగోవాలనగా బుధాలు అనుకున్నట్టు ఈ రాజకీయ కక్ష కాదు అని చెప్పుడు ఎందుకు? గిదానే పరిపాలన గిట్లుంటాది. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు వలగొట్టి బెడ్రూమ్ లోకి వచ్చి అమాంతంలో పట్టుకపోయి జైలు వేసిరు. బిడ్డది దావతుందన్న కూడా బయటకు వదలలే, పోలీసు బందోబస్తు నడుమ వచ్చిపోయిండు. గట్లుండాలి పరిపాలన. మందకృష్ణ మాదిగను రోడ్డు మీద పట్టుకొని అమాంతం తీసుకుపోయి జైలు వేసిండు. కాసిం సార్ను కూడా తీసుకుపోయి జైలు వేసిరు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో ఉన్న సగం మందిని ముట్టుకోలే, అసలు గిన ముట్టుకోలేదు, గిన జైలుకు పోలేదు అనే మనిషే లేరు. అంటే దొంగలం కూడా వేసారు, అట్లా అనకు. ఇక గట్లుండాలి పరిపాలన. మంచోళ్ళని వేసారు, దొంగలను వేసారు, ఏ సుట్లో ఎవరు వెనుక పోలేయాలి కానీ